పెళ్ళైన ప్రతి ఆడపిల్ల ఎదురు చూసే వ్రతమే మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాల వ్రతం. పుట్టింటి వారు ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపినప్పటికీ కూడా ఎప్పటికీ కూడా పుట్టింటి వారికి ఆడపిల్లేనండి. ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత అత్తగారింటి క్షేమం కోసం, భర్త ఆయుష్ ఆరోగ్యం కోసం మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఈ మార్గశిర మాసంలో విశిష్టత ఏమిటి అంటే, మెట్టినింటికే కాదండి, పుట్టింటి క్షేమం కోరి మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలలో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించటం వలన పుట్టింటి యొక్క క్షేమం కోసం, అంటే పుట్టింటి వారు కూడా ఆయుష్తోటి ఆరోగ్యంతో నిండిన నూరేళ్లు ఉండాలని చెప్పి ఈ పూజనైతే ఎవరైనా చేయవచ్చండి. పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా పుట్టిల్లు అంటే ఎంతో ప్రేమ కాబట్టి ఆ పుట్టింటి వారి క్షేమం కోరి చేసేటటువంటి పూజా విధానం చాలా అంటే చాలా విశేషమండి. పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా వారి పుట్టింటి క్షేమం కోరుకుంటూనే ఉంటుంది. కాబట్టి ఈ పూజా విధానం అత్తింటికే కాదండి, పుట్టింటి క్షేమం కోరి కూడా చేయవచ్చు. మార్గశిర మాసం అనేది కార్తీక మాసంలో చివరి రోజైన పోలీ పాడ్యమి వేళ దీపాలు వెలిగిస్తూ నీటిలో వదులుతూ ఉంటాం కదా, ఆ రోజుతో అంటే పోలీ పాడ్యమి నుంచి మార్గశిర మాసం అనేది మొదలవుతుంది. 2024 సంవత్సరంలో డిసెంబర్ 2వ తారీఖు నాడు మార్గశిర మాసం మొదలై డిసెంబర్ 30వ తారీఖుతో మార్గశిర మాసం అనేది ముగుస్తుంది. మార్గశిర మాసానికి ఎందుకింత ప్రత్యేకత? మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలు అనే పేరు మీద గురువారాలలో లక్ష్మీదేవి అమ్మవారిని ఎందుకు పూజించాలి, ఎలా పూజించాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, పూజా విధానం, పూజ ఏ సమయంలో చేయాలి, లక్ష్మీ వారాలలో చేయవలసిన పనులేమిటి, చేయకూడని పనులేమిటి అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి. కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే పూజ గురించి ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ మార్గశిర మాసం శుభాకాంక్షలు. ఐశ్వర్యాన్ని ప్రసాదించే మార్గశిర లక్ష్మీ వారాల పూజా విధానము. మరి మొత్తం 5 వారాల పూజ అయితే చేయవలసి ఉంటుందండి. ప్రతి వారం పూజ ఒకటే అయినప్పటికీ కూడా కానీ ప్రతి వారంలో చేసే పూజా విధానంలో అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం అయితే ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజు మొదటి లక్ష్మీవారం పూజని ఎలా చేయాలి, అలాగే ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటి అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా చెప్తాను. కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మార్గశిర లక్ష్మీవారాలలో లక్ష్మీదేవి అమ్మవారికి గోరంత పసుపు కుంకుమ సమర్పిస్తే చాలండి, కొండంత సౌభాగ్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు. మీకు పూజా మందిరం కొంచెం పెద్దగా ఉన్నట్లయితే పూజా మందిరం పూజ అయితే చేసుకోవచ్చు. సపరేట్గా పూజాపీఠాన్ని ఇలా ఏర్పాటు చేసి పూజ కూడా చేసుకోవచ్చండి. ఇదిగోండి లక్ష్మీదేవి అమ్మవారిని ఎలా అయితే పీఠం ఏర్పాటు చేయాలనే విషయం కూడా చెప్తానండి. తూర్పు ఈశాన్యం మూలక ఈ పూజను అయితే మొదలు పెట్టవలసి ఉంటుంది. ఒకవేళ మీకు తూర్పు ఈశాన్యం మూలక కనుక పూజ చేయడం కుదరనట్లయితే ఇంట్లో ఏ దిక్కునైనా పూజ చేయవచ్చండి. ఎక్కడైతే పూజ చేస్తున్నామో ఆ ప్రదేశం అంతా కూడా ఈ మార్గశిర మాసంలో ప్రత్యేకంగా జేగేరుతో అలికి ముగ్గులు పెట్టవలసి ఉంటుంది. జేగేరు అంటే ఇటుకరాయి రంగులో మగ్గిపొడిలాగా కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను ప్రదేశం అంతా కూడా అలికి ముగ్గులు పెట్టాను. జాజు, జేగేరు అంటూ ఇలా పూజా సామాగ్రి షాపులో మనకి అవైలబుల్గా ఉంటుందండి. చాలా తక్కువ రేటే, 20 రూపీస్కే మనకి వస్తుంది. 10 పూజలు 12 పూజల దాకా చేసుకోవచ్చు. చక్కగా అలికి ముగ్గులు పెట్టవచ్చు. అలాగే మార్గశిర మాసం ప్రత్యేకంగా ఇలా జాజుతో అలికే ముగ్గులు అయితే తప్పనిసరిగా పెడుతూ ఉంటారండి. ఇంకా ఈ రోజున అమ్మవారికి అయితే నేను పీటను ఏర్పాటు చేసి పీట మీద ఎర్రటి క్లాత్ అయితే వేయవలసి ఉంటుంది. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టము. ఒక తమలపాకు పెట్టి బియ్యం పోసి అమ్మవారి యొక్క పటాన్ని పెట్టాలి. ఇంకా ఈ రోజున అమ్మవారికి చిట్టి గాజులతో మాలనైతే అలంకరణ చేశానండి. అలాగే ఈ రోజున అమ్మవారికి తెల్లటి పువ్వులతో అలంకరణ చేస్తే చాలా అంటే చాలా మంచిది. అలాగే ఈ రోజున కామాక్షి దీపాన్ని వెలిగించండి. అలాగే మనం ఎన్ని పూజలు చేసినా సరే ఆదిదేవుడైన వినాయకుడికి అయితే పూజ చేయవలసి ఉంటుంది. అందుకు గాను మీ దగ్గర వినాయకుని విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోవచ్చు, లేదా పసుపుతో చేసిన వినాయకుడిని సరే పూజలో పెట్టవచ్చండి. మార్గశిర మాసానికి కింద ప్రత్యేకత అంటే, మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారు భూలోకంలో సంచరిస్తూ ఉంటారట. ఆ సమయంలో ఏ ఇంటి ముందు ఈ విధంగా ముగ్గులు వేసి ఉంటాయో అలాగే ఆ ఇంటి గడప ముందు అమ్మవారి పాదాలు పసుపు కుంకుమతో అలంకరణ చేసి ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారు ఆకర్షింపబడి స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటారట. ఎందుకు మార్గశిర మాసంలోనే అమ్మవారు భూమి మీదకు వస్తారు అంటే, మార్గశిర మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు సమీపంలో మృగశిర నక్షత్రం ఉండడం వలన మార్గశిర మాసం అయ్యింది. పద్మావతి అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం మృగశిర నక్షత్రం. అమ్మవారి యొక్క జన్మ నక్షత్రంతో ఏర్పడిన ఈ మాసం కాబట్టి అందుకే అమ్మవారికి మార్గశిర మాసం అంటే చాలా ఇష్టం. కాబట్టి అమ్మవారికి మార్గశిర మాసంలో విశేషంగా లక్ష్మీవారాల పేరుతో ప్రత్యేకంగా కనకమహాలక్ష్మి రూపంలో లక్ష్మీదేవి అమ్మవారిని ఆరాధించటం వలన కనకవర్షం కురిపిస్తుందట.
నేను కూడా ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి పూజ అయితే చేస్తున్నానండి. చాలా విశేషమైన ఫలితాలు కలిగాయి. నా యొక్క పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. అమ్మవారిని మార్గశిర మాసంలో లక్ష్మీ వారాల్లో పూజ చేయడం వలన అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉంటుందండి. అందుకు గాను అమ్మవారిని ఈ విధంగా పూజించవలసి ఉంటుంది. ఏ పూజకైనా కొన్ని నియమాలు తప్పనిసరి కదండి. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ అమ్మవారిని అయితే ఈ విధంగా పూజించండి. ఒక ఇత్తడి ప్లేటు లేదా వెండి రాగి ప్లేట్ తీసుకోండి. అందులో ఇలా బియ్యం అయితే పోయండి. నిండుగా బియ్యం పోయండి. ఇలా నిండుగా బియ్యం పోసిన తర్వాత తమలపాకు పెట్టవలసి ఉంటుందండి. తమలపాకు పైన కూడా తప్పనిసరిగా అమ్మవారి పాదాలను వేయవలసి ఉంటుంది. ఆ పాదాలు కూడా మీరు గంధం కుంకుమ బొట్లతో వేయవలసి ఉంటుందండి. అలాగే మనం పూజా స్థలంలో జేగేరి తల్లికి ముగ్గులు పెట్టాం కదా, అక్కడ కూడా అమ్మవారి పాదాలు వేయవలసి ఉంటుంది. ప్రత్యేకంగా ఈ మార్గశిర మాసంలో అమ్మవారికి పాద పూజ చేయవలసి ఉంటుంది. కాబట్టి పాదాలను అయితే నేను అష్టగంధంతో అమ్మవారి పాదాలు వేస్తున్నానండి. చాలా అంటే చాలా విశేషంగా అమ్మవారి పాదాలను ఈ విధంగా వేయవచ్చు. మీ దగ్గర అమ్మవారి పాదాలు ఉన్నప్పటికీ కూడా ఇలా గంధంతో కూడా వేయవచ్చండి. మరి పూజ ఏ సమయంలో చేయాలి అంటే ఉదయాన్నే చేయాలండి. తప్పనిసరిగా ఉదయమే చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఉదయం వేళ మాకు పూజ చేయడం కుదరదు అనుకున్న వారు ఎవరైనా సరే సాయంత్రం వేళ పూజ చేయండి. మరి ఉపవాసం ఉండాలా అంటే ఉదయం వేళ పూజ చేసినట్లయితే ఉపవాసం ఉండనవసరం లేదండి. పూజ చేసేంత వరకు ఏమీ తినకుండా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. సాయంత్రం వేళ ఎవరైతే పూజ చేస్తున్నారో వారు తప్పనిసరిగా ఉపవాసం ఉండి పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఇలా అమ్మ పాదాలను ఈ విధంగా బియ్యం పైన పెట్టుకోవాలండి. అలాగే బియ్యం చుట్టూ కూడా కొద్దిగా పసుపు కుంకుమ వేసి అమ్మ పాదాలకు నమస్కరించుకోవాలి. మనం ఎన్ని పూజలు చేసినా కూడా కుటుంబ క్షేమం కోసం, అలాగే మార్గశిర మాసంలో పుట్టింటి క్షేమం కోసం పూజలు చేస్తూ ఉంటాం. అలాగే ధనానికి ధాన్యానికి లోటు లేకుండా చూడమని అమ్మ పాదాలకు నమస్కరించుకొని ఈ విధంగా అయితే బియ్యంలో ధనం అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇలా ₹1 కాయిన్స్ అనే కాదండి, మీ దగ్గర ఇంకా నోట్లు లాంటివి ఉన్నా కూడా ఆ నోట్లు కూడా అమ్మవారి చుట్టూ పెట్టుకోవచ్చు అనమాట. అంటే అమ్మవారి యొక్క పాదాల దగ్గర అమ్మ మాకు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఎప్పటికీ ఇలా మేము సంతోషంగా ఉండేలా చూడు తల్లి అని చెప్పి నమస్కరించుకొని ఇలా అమ్మవారి ముందు ఈ విధంగా పెట్టుకోవాలండి. మార్గశిర మాసంలో మొదటి లక్ష్మీవారం పూజను ఎలా చేయాలనే విషయాన్ని మీ అందరికీ చెబుతూ మరి ఈ 2024 సంవత్సరంలో డిసెంబర్ 5వ తారీఖు మొదటి లక్ష్మీవారం అయితే తప్పనిసరిగా పూజలు అయితే కొలత పాత్ర అయితే పూజలు పెట్టవలసి ఉంటుందండి. కొలత పాత్ర అంటే మీరు ప్రతిరోజు కూడా బియ్యం కొలుచుకుంటూ ఉంటారు కదండి. బియ్యం కొలుచుకొని మనం లెక్కగా ఎలా అయితే బియ్యాన్ని మనం అన్నం వండుకుంటూ ఉంటామో ఆ కొలత పాత్ర అనమాట. అమ్మమ్మ వాళ్ళ సమయంలో అయితే మాత్రం తవ్వ అని కొంచెమని వాటితో కొలిచి బియ్యం అయితే అప్పుడు కొలుచుకునేవారండి. బియ్యం కొలుచుకునే పాత్రని కొలత పాత్ర అని అంటారు. మరి ఈ కొలత పాత్రతో అంటే ఇప్పుడు అందరూ కూడా స్టీల్ ఉపయోగిస్తూ ఉన్నారనుకోండి, స్టీల్ అయినా ఉపయోగించవచ్చు. ప్లాస్టిక్ అయితే అస్సలు పెట్టవద్దండి. కాబట్టి మీరు ఏదైతే కొలత పాత్రకు ఉపయోగిస్తున్నారో ఆ కొలత పాత్ర తీసుకొని నిండుగా ముందుగా శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత గంధం కుంకుమ బొట్లతో విభూది బొట్లతో ఇలా అందంగా అలంకరించండి. నా దగ్గర గోవిందనామం ఇలా ఉందండి. మీరు గోవిందనామాన్ని గంధం కుంకుమ బొట్టుతో కూడా పెట్టవచ్చు. మార్గశిర మాసంలోనే మనకి మధ్యలోనే ధనుర్మాసం కూడా మొదలవుతుంది. అంటే నెలగంట పెడుతూ ఉంటారు కదండి ఆ సమయం నుంచి. కాబట్టి ధనుర్మాసంలో ఆ కలియుగదేవుని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కూడా పూజిస్తూ ఉంటాము. అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినప్పుడు తప్పనిసరిగా స్వామివారిని కూడా పూజించాలి. స్వామివారి విగ్రహం ఉన్న పూజలు పెట్టుకోవచ్చండి. అయితే ఇక్కడ నేను ఒక వెండి ప్లేట్ అయితే తీసుకున్నాను. వెండి ప్లేట్ పైన ఇలా నేను కొంచెం అయితే పెట్టుకుంటున్నానండి. కొంచెం అని తవ్వని అంటూ ఉంటాం కదా, కాబట్టి ఇందులో కొద్దిగా బియ్యం పొయ్యాలి. అలాగే మంగళకరమైన వస్తువులు మీ దగ్గర ఏముంటే అవన్నీ కూడా ఇప్పుడు అందరి దగ్గర కూడా ఉంటున్నాయండి. ముఖ్యంగా ముందుగా బంగారం ఉంటే బంగారం పెట్టుకోండి. అంటే మీరు ఉపయోగించిందైనా పర్వాలేదు. నా దగ్గర అయితే మాత్రం అమ్మవారికి నేను కాసు అయితే కొన్నానండి వరలక్ష్మి వ్రతం రోజున. ఆ కాసుని అమ్మవారి పూజలు ఉపయోగిస్తూ ఉంటాను, కొంచెంలో పెడుతూ ఉంటాను. కాబట్టి నేను కాసు పెట్టుకున్నానండి. ఇక ఆ తర్వాత మంగళకరమైన వస్తువులు అంటే తామర గింజలు, చిట్టి గాజులు, చిట్టి గవ్వలు ఇలా ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు కూడా ఒక్కొక్కటిగా వేస్తూ ఆ తర్వాత కొద్దిగా బియ్యం పోస్తూ ఉండాలి. ఇలా పోస్తున్నప్పుడు మనసు నిర్మలంగా ఉంచుకొని ఓం శ్రీమాత్రే నమః అంటూ అమ్మవారి యొక్క నామాన్ని స్మరించుకుంటూ ఈ విధంగా అయితే వేయాలండి. ఇందులో మంగళకరమైన వస్తువులు ఎన్ని రకాలైన వేయవచ్చు అంటే 9, 11 అలా లెక్క వచ్చేలాగా వేయండి. నా దగ్గర లక్ష్మీ గణపతి కాయిన్ ఒకటి ఉందండి. అదే బియ్యం పైన పెట్టుకున్నాను. ఆ పైన నేను లక్ష్మీ అమ్మవారి విగ్రహం అయితే పెట్టుకుంటున్నాను. మీ దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటూ పూజలు పెట్టుకోవచ్చు. లేదా పసుముద్దగా తయారు చేసుకుని అమ్మవారిగా భావిస్తూ ఆవాహనం చేసి ఆ బియ్యం పైన పసుముద్దను అయితే పెట్టండి. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా మట్టి ప్రమిదలేనండి. నేను పెయింట్ అది వేశాను. అమ్మవారు ఎప్పుడు కూడా కమల పుష్పంలో కూర్చున్నట్లుగా ఆశీర్వాదం ఉన్నట్లుగా మనకి చిత్రపటంలో కనిపిస్తూ ఉంటారు కదా, ఆ విధంగా నేను అందంగా పెయింట్ వేశానండి. ముందుగానే అమ్మవారి పాదాలను పూజలు వేసినప్పటికీ కూడా తప్పనిసరిగా అమ్మవారి పాదాలను కూడా పూజలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అమ్మవారి పాదాలను కూడా పెట్టుకున్నానండి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి. అందుకే నేను పీట పైన కూడా ఎరుపు రంగు వస్త్రం అయితే వేశాను. అలాగే ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేసిన, ఎరుపు రంగు పువ్వులతో పూజ చేసిన అమ్మవారు ఎంతో ఉప్పొంగిపోతారండి. కాబట్టి
ఈ విధంగా ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే దీపారాధన చేసిన తర్వాత దీపపు కుందుల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి నమస్కరించుకోండి. పూజ కోసం ముందు రోజు కొన్ని పూజ ఏర్పాట్లు చేసుకోవడం వల్ల పూజ అనేది ఉదయమే చేసుకోవచ్చండి. పూజ అనేది తప్పనిసరిగా ఉదయం చేయవలసి ఉంటుంది. 5 గంటల నుంచి 7 గంటల మధ్యన పూజను మొదలుపెట్టి ముగించవలసి ఉంటుంది. ఒకవేళ మాకు ఆ సమయంలో పూజ చేయడం కుదరదండి అనుకున్న వారు ఎవరైనా సరే 7 నుంచి 9 మధ్యన లోపున మీరు పూజ చేసి ముగించవచ్చు. ముందుగా నిత్య దీపారాధన వెలిగించి ఆ తర్వాత కామాక్షి దీపాన్ని వెలిగించాలి. అలాగే ఆదిదేవుడైన వినాయకుడి దగ్గర కూడా పూలతో అలంకరణ చేశాం కదండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, లక్ష్మీ పురాణం అని మార్గశిర గురువార వ్రత కథ పుస్తకం అనమాట. ఒకసారి కొనుక్కున్నట్లయితే మనం ప్రతి సంవత్సరం కూడా పూజ చేసేటప్పుడు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ముందుగా ఇందులో పసుపు గణపతిని పూజ చేసేటువంటి ఆ గణపతి ఆరాధన అనేది ఉందండి. కాబట్టి ఆ రకంగా స్వామివారికి షోడశ ఉపచారాలతో పూజ అయితే చేయవలసి ఉంటుంది. షోడశ ఉపచారాలు అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్ప అక్షంతలతోటి పసుపు కుంకుమను సమర్పించాలి. అలాగే దీపం, ధూపం కూడా చూపించి నైవేద్యం సమర్పించాలి. మంత్రపుష్పం చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షంతలు గణపతి దగ్గర వేయవలసి ఉంటుంది. ఇక ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అయితే చేయవలసి ఉంటుందండి. ముందుగా ఆచమనం చేసి ఆ తర్వాత ప్రాణాయామం చేసి, మీకు కలశం ఆచారం ఉన్నట్లయితే కలశాన్ని పూజలు పెట్టుకోవచ్చండి. ఒకవేళ కలశం ఆచారం లేకపోయినా పర్వాలేదండి, ఈ విధంగా కూడా పూజ చేసుకోవచ్చు. ఆ విధంగా సంకల్పం కూడా చెప్పాలి. సంకల్పం చెప్పుకొని కలశారాధన చేసి ప్రాణప్రతిష్ఠ, తర్వాత ధ్యానం, అమ్మవారికి ఆవాహనం పలికి ఆసనం ఏర్పరచం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పాక్షంతలతో పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పించాలి. దీపం, ధూపం కూడా చూపించాలి. ఎంతో మనస్ఫూర్తిగా అమ్మవారికి అయితే పూజ చేయండి. భక్తి శ్రద్ధలతో పూజించండి. అప్పుడే అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే కలుగుతుంది. ఇంకా అమ్మవారికి గంధం సమర్పించాలి, ధూపం చూపించి ఇక అక్షింతలు అనేవి పట్టుకుని అమ్మవారి ముందుగా శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అని చదవాలండి. పువ్వులతో అయినా అక్షంతలతోనే సరే పూజ అయితే చేయవచ్చు. నేను ఇక్కడ మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి అష్టోత్తరం చదువుతున్నానండి. ఈ పూజా వ్రతానికి ఆనవాయితీతో పనే లేదండి, ఎవరైనా చేయవచ్చు. అలాగే మరి ఏ పూజకని కొన్ని నియమాలంటూ ఉంటాయి. ఆ నియమాలు ఏమిటనే విషయం తెలుసుకున్నట్లయితే పూజను చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. మామూలుగా అందరూ కూడా మంగళవారము, శుక్రవారం వేళ లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటాం. కానీ మార్గశిర మాసంలో మాత్రం లక్ష్మీవారాలు అనగా గురువారాల్లో పూజించవలసి ఉంటుంది. మరి ఈ గురువారం వేళ అమ్మవారిని ఈ విధంగా పూజించిన తర్వాత, అంటే సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ చేసిన తర్వాత మరి ఈ పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి అనే విషయం కూడా చెప్తానండి. కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లక్ష్మీ వారాల పూజ ఎవరైతే చేస్తున్నారో వారు చేయవలసిన పనులు ఏమిటి, చేయకుండా పనులు ఏమిటి అనే విషయం కూడా చెప్తానండి. ఇక మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి అష్టోత్తరం చదివిన తర్వాత మార్గశిర లక్ష్మీవార పూజ వ్రత కథ కూడా ఉంటుందండి. తప్పనిసరిగా కథ కూడా చదవాలి. మా దగ్గర బుక్ అనేది అవైలబుల్గా లేదండి, మమ్మల్ని ఏం చేయమంటారు అంటే గూగుల్లో పీడిఎఫ్ రూపంలో మనకి ఈ వ్రత కథ కూడా ఉంటుందండి. ఆ కథ చదివేటప్పుడు చేత్తో అక్షింతలు, పువ్వు చేత్తో పట్టుకుని నిర్మలమైన మనసుతో భక్తితో అమ్మవారి యొక్క కథను చదవలసి ఉంటుంది. ఈ పూజా వ్రతాన్ని భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయవచ్చు, లేదా ఆడవారు ఒక్కరైనా ఈ పూజను చేయవచ్చండి. అలా ఇక్కడ చూస్తున్నారు కదా, వ్రత కథ చదివిన తర్వాత అమ్మవారి ముందు పువ్వు అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించవలసి ఉంటుందండి. మీ శక్తి కొలది జాయిటి మొక్క, చీర కూడా అమ్మవారికి పెట్టవచ్చు. అలాగే పండ్లు ఏమైనా ఉంటే అమ్మవారికి నివేదన చేయండి. ఈ రోజున అంటే మొదటి లక్ష్మీవారం వేళ అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పులగాన్నం. ఈ రోజున అమ్మవారికి తప్పకుండా పులగాన్నం అయితే నివేదన చేయవలసి ఉంటుందండి. ఇక అమ్మవారికి మంగళహారతులు కూడా ఇవ్వాలి. ఈ రోజున అమ్మవారికి పంచహారతి, పచ్చకర్పూరంతో హారతి అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. లక్ష్మీ వారాల్లో అమ్మవారిని పూజించేటప్పుడు చేయవలసిన పనులు ఏమిటి, చేయకుండా పనులు ఏమిటి అంటే, చేయకుండా పనులు ఏమిటి అంటే ఈ రోజున తలస్నానం అనేది చేయకూడదండి. అంటే ఈ రోజున షాంపూ అలాగే కుంకుడుకాయలు పెట్టి ఈరోజు తలస్నానం చేయకూడదు. ముందు రోజు అనగా బుధవారం వేళే మీరు షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ రోజున తలపై నుంచి నీళ్ళు అయితే పోసుకోవాల్సి ఉంటుందండి. అలాగే పొద్దెక్కేదాకా అంటే 7 గంటల వరకు 8 గంటల వరకు పడుకోకూడదు. ఉదయాన్నే నిద్ర లేవాలి. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా తలకి నూనె అనేది పెట్టకూడదండి. ఎందుకంటే చాలామంది కూడా తలకు నూనె పెట్టుకుని తలస్నానం చేసే అలవాటు ఉంటుంది. కాబట్టి ఈ రోజున తలకు నూనె పెట్టకూడదు, పేలు దవ్వకూడదు.
గోళ్ళు కత్తిరించకూడదు, అలాగే తలను కూడా కత్తిరించకూడదు. ఈ రోజున ఎవరిని అప్పు అడగకూడదు, అలాగే అప్పు తీసుకోకూడదు. అదేవిధంగా మీరు కూడా డబ్బులు ఎవరికి ఇవ్వకూడదండి, అలాగే డబ్బులు కూడా ఎవరి దగ్గర తీసుకోకూడదు. అలాగే ఇంట్లో కూడా ఎక్కడ పడితే అక్కడ విడిచిన వస్త్రాలు అంటే మాసిపోయిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదండి. అలాగే పాచి అంట్లు కూడా నిల్వ ఉంచకూడదు, ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఈ రోజున ఇల్లు దులపకూడదు, భార్యాభర్తల గొడవలు పడకూడదు, అలాగే ఎవరిని దూషించకూడదు, అలాగే పిల్లలను కూడా కొట్టకూడదండి. ఇంటిని ప్రశాంతంగా ఉంచండి. మరి చేయవలసిన పనులు ఏమిటండి అంటే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని కనకమహాలక్ష్మి అమ్మవారి రూపంలో పూజిస్తే చాలా మంచిదండి. అలాగే ఇంటి ముందు కళ్ళాపు చల్లి ముగ్గులు వేయవలసి ఉంటుంది. అలాగే ఇంటి ప్రధాన కుంభమైన సింహద్వారం దగ్గర అమ్మవారి పాదాలను పసుపు కుంకుమలతో అలంకరణ చేయవలసి ఉంటుంది. అలాగే అమ్మవారి పాదాల దగ్గర దీపం కూడా పెట్టాలండి. ముందుగా గుమ్మం దగ్గర దీపం వెలిగించి ఆ తర్వాత ఇంట్లో నిత్య దీపారాధన వెలిగించి పూజ అయితే చేయవలసి ఉంటుంది. మరి ఎవరైతే సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ చేస్తున్నారో మరి ఈరోజు లక్ష్మీవారం ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా పూజ చేయవలసి ఉంటుంది. ఇక మరుసటి రోజు శుక్రవారం అండి. ఎప్పుడు కూడా మంగళ శుక్రవారాల్లో పూజాపీఠాన్ని కదపకూడదు. శనివారం వేళ ఉదయం వేళ పూజ అయితే చేసి దీపం ఉండగానే మధ్యాహ్నం 12 గంటల్లోపు పూజను పూర్తి చేసి దీపం ఉండగానే అమ్మవారి యొక్క పూజా పటాన్ని పట్టుకొని ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి మంత్రాన్ని చదువుతూ 3 సార్లు ఎత్తి పెట్టాలండి. అలాగే విగ్రహాన్ని కూడా అంతే. ఆ విధంగా ఎత్తిపెట్టిన తర్వాత దీపం గగనమైన తర్వాత మధ్యాహ్నం 12 గంటల్లోపు ఇక పూజా వస్తువులను తీయవచ్చండి. అలాగే బియ్యము ఇక కాయిన్స్ ఇవన్నీ కూడా కాయిన్స్ అనేవి మీరు అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు గుడి దగ్గర హుండీలో వేసేయవచ్చండి. బియ్యం మాత్రం మీరే పరమాన్నం వండుకోవడం లేదా నాన్ వెజ్ తిన్నప్పుడు రైస్గా వండుకొని తినవచ్చు. ఇంకా పువ్వులు ఆకులు ఇవన్నీ కూడా మీరు పారే నదిలో బావిలో పచ్చని చెట్టు మొదల్లో అయితే వేయవలసి ఉంటుందండి. మరి కుంచెంలో వేసినటువంటి ఆ మంగళకరణ వస్తువులను ఏం చేయాలంటే శుద్ధి చేసి మరో పూజకు ఉపయోగించవచ్చు. ఆ బియ్యం కూడా మీరు ఇట్లా పరమాన్నం కానీ లేదా నాన్ వెజ్ తిన్నప్పుడు రైస్గా వండుకొని తినవచ్చు. ఈ 2024 సంవత్సరంలో మార్గశిర మాసంలో మొదటి లక్ష్మీవారం పూజను ఎలా చేయాలనే విషయాన్ని మాత్రం మీకు షేర్ చేస్తున్నానండి. రాబోయే వీడియోస్లో 2వ లక్ష్మీవారం 3వ లక్ష్మీవారం అలాగే 4, 5 లక్ష్మీవారాల పూజ ఎలా చేయాలనే విషయంతో మీ అందరికీ షేర్ చేస్తూ ఉంటాను. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే పూజలో కింద కామెంట్ సెక్షన్ అడగండి. రాబోయే వీడియోస్లో మళ్ళీ మీ అందరికి కూడా సమాధానం చెప్తూనే ఉంటాను. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.